4 ఏళ్లుగా ఆయన మంచానికే పరిమితమయ్యాడు. ఆక్సిజన్ అందకపోతే ప్రాణం నిలవదు. అది నిరంతరం అందాలంటే కరెంటు ఉండాల్సిందే. కానీ అందుకు వేల రూపాయల వస్తున్న కరెంటు బిల్లులు వారికి భారంగా మారుతున్నాయి. కట్టే స్తోమత లేక ఆయన భార్య కన్నీరు మున్నీరవుతోంది. దాతలు ఆదుకోవాలని దీనంగా వేడుకుంటోంది. కరోనా రక్కసి మిగిల్చిన గాయాల నుంచి ఇంకా చాలా మంది తేరుకోవట్లేదు. అనారోగ్యాల పాలై ఆర్థిక పరిస్థితులు తలకిందులై నానా అగచాట్లు పడుతున్నారు. అందుకు నిదర్శనమే ఈ కుటుంబం. మంచం మీద లేవలేని స్థితిలో ఉన్న ఇతని పేరు తీగల సాంబమూర్తి. హనుమకొండలోని కాజీపేట దర్గాలోని నివాసం. ఎలక్ట్రీషియన్ గా పనిచేసే ఇతనికి 2 పిల్లలు. ఎంతో ముచ్చటైన ఈ కుటుంబానికి కరోనా మహమ్మారి తీరని వేదన మిగిల్చింది. ఇంటి యజమానిని మంచానికి పరిమితం చేసింది. నాలుగేళ్ల క్రితం సాంబమూర్తికి కరోనా సోకడంతో ఎంతో ఖర్చయింది. అప్పులు చేసి ఆస్పత్రులకు వెచ్చించారు. సాంబమూర్తి ప్రాణాలతో బయటపడినా పూర్తిగా ఆరోగ్యం కుదుటపడలేదు. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఇప్పటికీ శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఇక ఎప్పుడూ ఆక్సిజన్ కాన్సంట్రేటర్తోనే జీవించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. దీంతో సాంబమూర్తి 4 ఏళ్లుగా మంచానికే పరిమితమై జీవన పోరాటం చేస్తున్నారు. భార్య సంధ్య వరంగల్లోని కాలోజీ వర్సిటీలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు. కుటుంబ అవసరాలు, సాంబమూర్తి మందులకే డబ్బులు సరిపోతుండటంతో సుమారు 2 ఏళ్లుగా కరెంటు బిల్లు కట్టడం లేదు. విద్యుత్ శాఖ ఉద్యోగులు మానవతా దృక్పథంతో ఇన్నాళ్లు గడువు ఇస్తూ వచ్చారు. ఇకపై బిల్లు కట్టకపోతే కరెంట్ కనెక్షన్ తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దాతలు సాయం చేయాలని వేడుకుంటున్నారు. ఎలక్ట్రీషియన్ పనిచేసేది సార్, డెకరేషన్లు వేసేది. లంగ్స్ ప్రాబ్లం అయింది సార్. 4 సంవత్సరాల నుంచి ఆక్సిజన్ది కూడా చాలా ఇబ్బంది. నేను చేసే సారే మాకు ఇప్పించింది సార్. ఆక్సిజన్ 24 గంటలు ఉండాలి సార్. కరెంటు పోయినప్పుడు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది సార్ ఆయనకి. ఎవరికి చెప్పినా కనిస్తే పట్టించుకుంటాం అంటారు. ఎవరు పట్టించుకుంటలేరు సార్. మమ్మల్ని వస్తాం చూస్తాము, మీ ఆయనను చూస్తాము చేస్తామంటుంటారు కానీ ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు సార్ ఇంతవరకు. కరెంటు బిల్లు దాదాపు 6-7 వేలు వస్తుంది సార్ నెలకి, ఒక నెలకి. ఇప్పుడు మాకు 90,000 ఉన్నాయి సార్ కరెంటు బిల్లు. వాళ్ళు ఇది కొంచెం టైం ఇస్తుండ్రు సార్, మళ్ళీ కట్టండి అమ్మ లేకపోతే కట్ చేస్తాం అంటే ఆయన ఆ రోజంతా ఇక అన్నం తినకుండా నిద్రపోకుండా భయంతో ఉంటున్నాడు సార్. ఇక వీళ్ళకి చెప్పినాం, వాళ్ళకి చెప్పినాం, మాపి చేస్తాం అంటున్నారు కానీ ఎవ్వరు చేయట్లేదు సార్ ఇంతవరకే. సహాయం చేయమని అడుగుతున్నాం సార్. కొంచెం పట్టించుకునేటట్టు చూడండి సార్. గవర్నమెంట్ తరఫున కానీ ఇలా వాళ్ళ పిల్లలు స్టడీ అలాంటి ఏమైనా సాయం గవర్నమెంట్ తరఫు నుంచి సీఎం గారిని కోరుతున్నాను. లంగ్స్ ఖరాబ్ అయినాను సార్. లంగ్స్ ఖరాబ్ అయితే ఇక్కడ మన టీబీ హాస్పిటల్ జాయిన్ చేశాము. అక్కడి నుంచి ఎంజిఎం షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఓన్లీ ఆక్సిజన్ మీదే ఉండాలని చెప్పారు. తీసుకొచ్చి ఇంటికాడ 4-5 years అవుతుంది. ఆ ప్రాబ్లంతో ఉన్నాడు. రోజు ఆక్సిజన్ కరెంటు పోతే కరెంటు ఒకవేళ పోయిందనుకో సిలిండర్ పెట్టుకొని ఉంటాడు. గవర్నమెంట్ తరఫున ట్రీట్మెంట్ ఇట్లా సాయం చేయాలని కోరుతున్నాం సార్. కరెంటు బిల్లులకు తోడు వైద్య ఖర్చులు, ఇంట్లో రోజువారీ ఖర్చులు, ఒక్కోసారి పూట గడవడం కూడా కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు.